నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధికార ప్రతినిధి పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ మహాసేన కృతజ్ఞతలు తెలిపారు పత్తిపాడు మండలం ఉత్తరకంచిలో సరిపెళ్ల రాజేష్ సమావేశం ఆయన మాట్లాడారు పి గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని అలాంటిది నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రకటించడం జరిగింది నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి గొప్పతనాన్ని చాటుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల తరపున మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీల రుణాలు తీర్చుకుంటాం 2024లో జగన్మోహన్ రెడ్డి అనే బడుగు బలహీన వర్గాల శత్రువుని బడుగు బలహీన వర్గాలు ద్వేషించే ఒక రక్త పిశాచిలా పట్టుకుని పీచించే ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపి తెలుగుదేశం జనసేన కూటమిని విజయకేతన ఎగరేసుకుని ఈ రాష్ట్రాన్నే కాదు ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా బాగు చేసుకుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పనిచేయాలని పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండల కేంద్రమైన శంఖవరంలో ఎంపీపీ పర్వత రాజాబాబు సౌగృహంలో ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కన్వీనర్ పరిధిలో వాలంటీర్లను కలుపుకొని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు నేను చేయలేదని మాత్రం 40 పరిగణలో తీసుకోదని చెప్పేసి చెప్పేటి ముఖ్యమంత్రి ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నా కాకపోతే చేసే కార్యక్రమాల విధానాలు కూడా చాలా కూడా దృఢమైన సంకల్పంతో ప్రజల మీద చాలా నమ్మకంతో మాట్లాడే సందర్భం జరుగుతుంది చాలా కార్యక్రమాలు చేసే నేను అందరి అభిమానం మీద ఉంటుంది తప్పకుండా తిరిగి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆయన ఆలోచన భావం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మనం చేస్తున్నా చాలా సమావేశాలు చూశాను చాలా మొత్తం కూడా నేను చూశాను కానీ వెరైటీ విధానంలో కూడా మాట్లాడినట్టే మా వ్యక్తి మా అల్లుడు మా దొంగబాబు గారు ఇప్పుడు మన గతంలో ఎప్పుడు నేను మాట్లాడినా మీటింగ్ నేను ఆలోచించలేదు కానీ నిజంగా కూడా పార్టీ విధానం కూడా పక్కన పెట్టి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పథకాలు చేపట్టి ఏ రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ కూడా ప్రజల మన్నముడు ముఖ్యమంత్రికి భారతదేశంలో చాలా మంచి పేరు సంపాదించుకుని ఈ వ్యవస్థ విధానాల మీద ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ విధానాన్ని కూడా మనం కూడా తప్పకుండా మన రాష్ట్రాల్లో చూసుకోవాలని చెప్పేసి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ పంపించి ఓ సమన్వయంగా కూడా రాబోయే రోజుల్లో మనం కూడా మన రాష్ట్రం ప్రవేశపెడతామని చెప్పేసి ఆలోచించే సందర్భం కూడా మనం టీవీలో పేపర్లు కూడా చూసాం రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కలిసే సందర్భం జరుగుతుంది వేళ ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించలేదు తెలుగుదేశం జనసేన అదే కాకుండా బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసినప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఓడించాలని దృక్పథంతో పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఓడించే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి చేస్తున్నా మీ అందరికీ వాళ్ళని ఏం చెప్పి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియులకు క్షమాపణ చెప్పాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తాళరేవులో ఆందోళన నిర్వహించారు వివిధ మత్స్యకారుల గ్రామాల నుండి ర్యాలీగా సీతారాంపురం గడ్డువాహిని తూము వద్దకు చేరుకొని అగ్నికుల క్షత్రియులకు రాస్తారోకో నిర్వహించి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
అన్ని పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మనం చేస్తూ మీ ద్వారా మా జాతికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అలా వెళ్తే వెనక్కి వెళ్తే చాలా దేవాలయాలు స్కూళ్ళు హాస్పిటల్ అన్నీ నిర్మించారు కానీ వారు చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు నాపై నమ్మకంతో జనసేన పార్టీ ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నానాజీ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాపై ఉంచిన నమ్మకాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు బహుమతిగా పవన్ కళ్యాణ్కు అందిస్తాను అని అన్నారు. కుల మతాలకు చోటు ఇవ్వకుండా రాజకీయం చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జీవితకాలం రుణపడి ఉంటాను. అలాగే అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జనసేన పార్టీ తరఫున బీఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారి జీవితకాలం రుణపడి ఉంటాను. అలాగే మా జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు మేము బీఎస్సీ కమిటీలో ఉన్నాం. మా కమిటీ చైర్మన్ గారు నాదేంద్ర మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, 2 అంశాలు నా మీద ఉన్నాయి. ఒకటి, ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారి పార్టీల వ్యవహారాలు రకరకాలన్నీ జరుగుతున్న వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే ఇవాళ మా పొత్తు పార్టీ ఏ పార్టీ అయితే ఉందో తెలుగుదేశం పార్టీ, వారందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. వారి వేళ నుంచి మా కుటుంబంలో సభ్యుల కిందే చూస్తాం తప్ప వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనే చేయడం కానీ కుల మతాలను తావు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలకు అది తెలుసు. కానీ వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత, పెద్ద బాధ్యత నా మీద వాళ్ళ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి నలుగురికి తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఒకవేళ బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తే బీజేపీ పార్టీ కూడా అందరూ కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అలాగే ప్రధానంగా ఈ కాకినాడ జిల్లాలో కాకినాడలో ఇక్కడ అక్రమాలకి ఎదురెట్టి పోరాడతాం. అట్లాగే ముందు మాకు కావాల్సిన సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయం లేకుండా పోయిన పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో ఏర్పడింది.
దాన్ని సరిదిద్దడంలో మా జన సైనికులు తెలుగుదేశం మిత్రులు అందరితో కలిసి శ్రమించి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిలో భాగంగా జగ్గంపేట సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకి రావడంతో జగ్గంపేట జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రకు సీటు ఇవ్వకపోవడంపై జన సైనికులతో కలిసి జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. వీరి వెంట భారీగా జన సైనికులు పయనమయ్యారు. కన్నీటి పర్యంతం అవుతున్న పాటంశెట్టి సూర్యచంద్ర తన నిర్ణయం అచ్యుతాపురంలో ప్రకటించనున్నారు. రామారావు వరకానండి చాలా మనం హాస్పిటల్ తప్పు మన మనలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు మన ఎమ్మెల్యేగా హాస్పిటల్ తప్పు పొరపాటు మంది ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? చెప్పండి. అలా కాదు, మీరు నాకు అసలు మీరు ఎక్కడికి వెళ్ళదు బయటకు వచ్చి కాదు ఎప్పుడు మీరు ఎదిరించలేదు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ శిఖం భూములను పోటీపడి ఆక్రమించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 3వ వార్డులకు సంబంధించిన వారు తమ నివాసాలకు పక్కన ఉన్న రిజర్వాయర్ శిఖం భూములను ఆక్రమించుకొని తాము పేదలమంటూ నివాసం కోసం పరదాలతో గుడిసెలు వేసుకున్నామని సిమెంట్ స్తంభాలను పాతి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు శిఖంలో గుడిసెలు వేసుకున్న వారిని తెలిసిన వెంటనే వైరా గిరిధర్ 1 వెంకటేశ్వర్లు ఆక్రమించుకున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. బంధకు పెట్టగా ఇంట్లో రూపాయి ఇచ్చేది లేదు దానిలో అది రేపు అది అనుకోని నాడు ఇల్లు కట్టుకోవాలి. ఇది చెరువు శకం భూమి, ప్రభుత్వ భూమి. ఇందులో ఇళ్ళున్న వారే మొత్తం వేశారు. ఇల్లు లేని వాళ్ళు ఊరేలా, ఇల్లున్నోళ్ళు ఇల్లు లేని వాళ్ళు కలిపేశారు. ఇప్పుడు మొత్తం అసలు కట్టిక పేదవాళ్ళు ఎత్తినట్టయితే ఉంచేవాళ్ళే. ప్రభుత్వం ఇప్పుడు కూడా పూర్ ఫ్యామిలీస్ అంటే పేదవారికి ఇల్లు లేకుండా ఇల్లు అద్దెకుండి కూలికి పోయేవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంతమంది ఇల్లు ఉంచుకొని కూడా ప్రభుత్వ భూమిని దబా నైట్ వేసేసి ఇల్లు ఉన్నోళ్ళు ఇల్లు లేని వాళ్ళు వేశారు. రెండింటికి ఇబ్బంది అయింది. కావున కొద్దిగా దీనివల్ల దయించి స్థానిక శాసనసభ్యులు గారికి అందజేస్తాం. మేమంతా కలిసిపోయి కట్టిక పేదవాళ్ళకే ఈ స్థలం ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకే ఇక్కడ ఈ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఏమి లేవు. మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కొట్టండి, మాకు ఇల్లు ఉంటే మాకండి ఇల్లు ఉన్నాం కాబట్టి మాకు ఇల్లు లేదు. ఉంటే లేకపోతే మాకండి, మా పేరు మీద ఉంటే ఇవ్వద్దు, లేకపోతే ఇవ్వండి. మీకు నమస్కారం పెడతాను, దండం పెడతాం, కాలు పట్టుకుంటాం. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్పి చెబుతున్నాం. మాకు ఇల్లు లేవు, మీ దండం పెడతాం. 40 సంవత్సరాల మట్టి మెడి తోలించుకున్నాం. మేము కర్రలు బాగుతా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తున్నారు, తీస్తున్నాం. స్తంభాలు కనుక వేసుకోలే ఎప్పుడు. ఇక అట్లా ఆ ప్రకారంగా మళ్ళీ ఒక కర్ర తీసేసినాం. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి అందరూ వేసుకున్నారు, ఉన్నోళ్ళు కూడా వేసుకున్నారు. మేము లేని వాళ్ళు మేము. రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు అదే పనిగా కుట్రలు కుతంత్రాలతో పనిచేస్తున్నాయని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి కావాలా, ప్రజలపై రుబాబు చేసే వ్యక్తులు వడ్డీ వ్యాపారాల పేరుతో రాజకీయాలను అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజల ఆస్తులను రాక్కునే వ్యక్తులు కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నారు. నగరంలోని విఎల్పురం మార్గాన్ని రియల్ ఎస్టేట్ ప్రాంగణంలో ఎంపీ కార్యాలయంలో సిటీ ముస్లిం మైనార్టీ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున నిర్వహించారు. విశ్వాసంతో, నమ్మకంతో ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా రాజకీయంగా నాకు ప్రోత్సాహం అందిస్తూ వెన్నంటే ఉంటూ ఈరోజు నేను రాజకీయంలో ఉండడానికి కారకులైన నా అన్న నారా లోకేష్ గారికి, అలాగే తండ్రి సమానులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చే 2 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరొక పెద్దలు స్ఫూర్తిదాయకులు ప్రోత్సాహం అందిస్తూ ఉన్న మరొక నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తూ, ఇది ముమ్మాటిగా ఇక్కడ కార్యకర్తల గెలుపు. ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి వాసు అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవల, ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు ప్రోత్సాహం అందించి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ఈరోజు కొత్తగా చేసేది ఏమీ లేదు. గత 4.5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉందో ఎండగడతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, అరెస్టులు అయ్యాం, కేసులు పెట్టించుకున్నాం, ఎక్కడా కూడా తగ్గలేదు. 2 నెలలు కూడా పోరాడతాం. 2 నెలలలో మీరు చూస్తారు వార్ వన్ సైడ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, రాసి పెట్టుకోండి చెప్తా ఉన్నాం. టీడీపీ జనసేన ఏదైతే ఉందో టీడీపీ జనసేన ప్రభంజనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుపోవడం ఖాయం. మరలా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వ్యవస్థలను అడ్డపెట్టుకొని ఈరోజు అధికార వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, ఇంకా కోడ్ వస్తూ ఉంది, మీరు కూడా మీ పరిధిలో మీరు పనిచేసుకుంటే గౌరవం ఇచ్చి పుచ్చుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే మిమ్మల్ని అడ్డపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేశారు. ఇంకా కోడ్ వచ్చిన తర్వాత ఎవరి పరిధిలో వాళ్ళు చేసి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అంటించండి.
బీసీ సబ్ప్లాన్ కావాలంటే కులగణన జరగాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం కార్యాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలు బీసీ మేధావులతో అధికారులతో చర్చించారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఎక్కువ మంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఈ అంతరాలు తొలగిపోవాలంటే కులగణన జరగాల్సిందే అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మార్సిటీ టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం.